పాకిస్తాన్కు ఆఫ్ఘనిస్తాన్ చుక్కలు చూపించింది. బీభత్సంగా బాంబు దాడులు చేయడంతో పాక్ ఆర్మీకి నిద్రలేని రాత్రి గడిచింది. 2 రోజుల క్రితం పాకిస్తాన్ వైమానిక దాడులు చేయగా దానికి ప్రతీకారంగా ఆఫ్ఘనిస్తాన్ కూడా విరుచుకుపడింది. ఆఫ్ఘనిస్తాన్ సైన్యం అంటే తాలిబాన్లు పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి ఉగ్రవాద సంస్థ ఐసిస్కే స్థావరాలపై మెరుపు దాడులు చేశారు. దాంతో ఇప్పుడు 2 పొరుగు దేశాల మధ్య యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. ఈ పరిణామాలు కేవలం 2 దేశాల మధ్య మాత్రమే కాదు, మొత్తం ప్రాంతీయ శాంతి భద్రతలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. సరిహద్దుల్లో భారీగా బలగాలను మోహరిస్తున్నారు. పాకిస్తాన్ సరిహద్దులు దాటి ఆఫ్ఘనిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి దాడులు చేసిన 2 రోజుల తర్వాత ఈ ప్రతీకార దాడులు మొదలయ్యాయి. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు బలూచిస్తాన్ ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లోని ఐసిస్కే ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు చేశారు. లేటెస్ట్ మోడర్న్ డ్రోన్ విమానాలతో ఈ అటాక్స్ చేసినట్టు తాలిబాన్ అధికారిక వార్తా సంస్థ టోలో న్యూస్ ధృవీకరించింది. తమ దేశ పౌరులపై దాడులకు ప్లాన్ చేస్తున్న ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని ఈ ఆపరేషన్ చేశామని ఆఫ్ఘనిస్తాన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. దాడుల్లో చాలా మంది ఐసిస్కే ఉగ్రవాదులు హతమయ్యారు. సాధారణ పౌరులకు ఎలాంటి నష్టం జరగలేదని తాలిబాన్ కమాండర్లు తెలిపారు. ఇది పాకిస్తాన్కు గట్టి హెచ్చరిక పంపినట్టయింది. అయితే పాకిస్తాన్ సైన్యం కూడా ఆఫ్ఘనిస్తాన్ నుంచి ప్రయోగించిన 4 డ్రోన్లను కూల్చివేశామని ప్రకటించింది. రెండు రోజుల క్రితం పాకిస్తాన్ సరిహద్దు వెంబడి ఆఫ్ఘనిస్తాన్ భూభాగంపై వైమానిక దాడులకు పాల్పడింది. ఇందులో 29 మంది ఉగ్రవాదులు హతమయ్యారని చెప్పుకుంది. కానీ ఐక్యరాజ్యసమితి సహాయ కమిషన్ ఆఫ్ఘనిస్తాన్ నివేదిక ప్రకారం పాక్ దాడుల్లో కనీసం 28 మంది సాధారణ పౌరులు చనిపోయారని, 49 మంది గాయపడ్డారని తెలిపింది. ఈ దాడులను భారత్ కూడా తీవ్రంగా ఖండించింది. ఇదొక దారుణమైన దురాక్రమణ చర్య అని, ప్రాంతీయ శాంతికి ముప్పు అని భారత్ అభివర్ణించింది. రష్యా కూడా ఈ సంఘటనలను విషాదకరమైనవిగా తెలిపింది. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించాలని సూచించింది. ప్రస్తుతం పాక్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లో ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతుంది. 2 దేశాలు భారీగా బలగాలను మోహరిస్తున్నాయి. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆఫ్ఘనిస్తాన్ సుప్రీం లీడర్ హిబతుల్లా అఖుంద్జాదా మధ్య నెలకొన్న ఈ ఉద్రిక్తతలు ఏ మలుపు తీసుకుంటాయో చూడాలి. చాలా కాలం తర్వాత సరిహద్దులో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా ఇప్పుడు మళ్లీ పరిస్థితి చేయి దాటిపోయే ప్రమాదం కనిపిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ ఉగ్రవాదులకు సురక్షిత స్థావరంగా మారిందని పాకిస్తాన్ ఆరోపిస్తుండగా అసలు ఉగ్రవాదాన్ని పెంచి పోషించిందే పాకిస్తాన్ అని తాలిబాన్ బలంగా తిప్పికొట్టింది. ఈ మాటల యుద్ధం దాడులతో సరిహద్దు ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.